అన్నిటికంటే ప్రమాదకరమైన, భయంకరమైన, నీచమైన దుస్థితి ఏంటో తెలుసా? పక్కనోడి భార్యని ఇష్టపడడం, వెనకింటోడి భార్యని ప్రేమించడం, నీ సంఘానికి వస్తున్న మరొక భార్యకి సైట్ కొట్టడం, నీ భార్యకు తెలియకుండా వాడి భార్యను చూస్తూ సైగలు చేయటం, నీ భార్య ఉండంగానే ఇంకొకటి భార్య దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకోవడం. ఈరోజు ప్రపంచమంతా కూడా అక్రమ సంబంధాలు ఏలాస్తున్నాయి. ఇల్లీగల్ అఫైర్స్, అక్రమ సంబంధాలు సార్, అక్రమ సంబంధాలు. సేవకుడు లేడు, ఉద్యోగస్తుడు లేడు, వ్యాపారస్తుడు లేడు, సినీ స్టార్స్ లేరు, స్పోర్ట్స్ స్టార్స్ లేదు, ఎవరు తేడాలా? ప్రతి రంగంలో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అభినయ దర్శనే కదా, సేవకుడే కదా, సేవకులేం తప్పు చేయరు, మహానుభావులే. దేవుడు అందరినీ చూస్తున్నాడు. సేవకులు ఎన్ని తప్పులు చేసినా దేవుడు చూసిచున్నాడు. అంత సీనేం లేదమ్మా సేవకులకి. సేవకులకి బంపర్ ఆఫర్లు, బోనస్లు, ఎక్స్ట్రా పాయింట్లు, డిస్కౌంట్లు ఇలాంటివే ఉండవు. సూట్ వేసుకున్న నేనైనా, కింద కూర్చొని వాక్యం వింటున్న నువ్వైనా తప్పు చేస్తే తప్పే, శిక్ష నాకు తప్పదు, నీకు తప్పదు. వాక్యం చెప్పేది అభినయ దర్శనైనా, కూర్చొని వింటుంది నువ్వైనా. తప్పు చేస్తే నాకు నరకమే, తప్పు చేస్తే నీకు నరకమే. చెప్పడం గొప్ప కాదు, చెప్పిన వాక్యానుసారంగా బతికితే నేను గొప్ప, విన్న వాక్యానుసారంగా బతికితే మీరు గొప్ప. అక్రమ సంబంధం పెట్టుకునేది నేనా, పెట్టుకునేది మీరైనా, చచ్చిపోతే వెళ్ళాల్సింది నరకానికే. డిస్కౌంట్లు ఏమి ఇవ్వడు దేవుడా సేవకులకే. ప్రపంచమంతా కూడా ప్రతి రంగానికి చెందిన వారు అక్రమ సంబంధాల్లో ఈరోజు ఉంటే కుటుంబాలు పతనమైపోయి, బజారు పాలైపోయి, కుటుంబానికి, భార్య బిడ్డలకి విలువ లేకుండా అయిపోతుంది సార్. 5 నిమిషాల సుఖం కోసం పతనం చేసుకుంటున్నారు జీవితాల్ని, నాశనం చేసుకుంటున్నారు జీవితాల్ని. ఈవిడ పొద్దున్నే లేచి భర్తకి క్యారీ బాక్స్ రెడీ చేసి సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తున్న అతన్ని సెండ్ ఆఫ్ ఇచ్చేసి లిఫ్ట్లో కిందికి వెళ్ళేలోపు ఫోన్ చేస్తుంది, ఏమండి ఆఫీస్కి వెళ్ళిపోయారా అంటే, అతను అంటాడు, లేదు ఇప్పుడే లిఫ్ట్ దిగాను. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, ఏమండి ఆఫీస్కి వెళ్ళిపోయారా, లేదు ట్రాఫిక్లో ఉన్నాను. మరి 5 నిమిషాల గ్యాప్, ఏమండి ఆఫీస్కి వెళ్ళిపోయారా, లేదు సిగ్నల్ దగ్గర ఉన్నాను. 5 నిమిషాల గ్యాప్, ఏమండి ఆఫీస్కి వెళ్ళిపోయారా, ఇప్పుడే ఆఫీస్కి చేరుకున్నా. అమ్మయ్యా క్షేమంగా చేరుకుంటారు లేదని భయంతో ఫోన్ చేస్తున్నానండి. భయమే, నిజమే. ఒక అరగంట గ్యాప్, మళ్ళీ ఫోన్, ఏమండి ఎన్నింటికి వస్తారు ఇంటికి, సాయంకాలం కొత్తగా పెళ్ళైన జంట ఎన్నింటికి వస్తారు ఇంటికి, అదే సాయంకాలం 5, 6, 7 వస్తానులే అంటాడు. ఈవిడంటే తెలుసా, 5, 6, 7, 3 గంటలు చెప్తావేంటి, ఒకటి చెప్పు, 6, 7, 5. అప్పుడు అన్నాడు భయపడిపోయి, సర్లే 6ంటికి వచ్చేస్తా. అది టైం అలాగ ఉండాలి. 6 అంటే 6 అంతే, 6. 1 గంట లేట్ వచ్చావా, నో ప్రాబ్లం, అంతా కుశలమే. 1 గంట ముందు వచ్చావనుకో పొరపాటున యాక్సిడెంట్లు అయిపోతాయి. ఇక్కడ యాక్సిడెంట్లు అయిపోతాయి. ఈ యాక్సిడెంట్లో రక్తపాతాలు జరగచ్చు, జైళ్ళకి వెళ్ళిపోవచ్చు, తలకాయలే తెగిపోవచ్చు. అవే జరుగుతున్నాయి ఇప్పుడు. భర్తని బయటికి సాగనంపి తప్పుడు వ్యవహారాలు చాలా మంది. దీనికి క్రైస్తవులు లేరు, అన్యులు లేడు, పెద్దోడు లేడు, చిన్నోడు లేడు. ఎవడి స్థాయిలో వాడు చేసేది ఏదైనా దాని పేరు అక్రమ సంబంధమే. నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీవు చేసే ఘనకార్యాలు దేవుడిని కళ్ళు గప్పి చేయలేవు నువ్వు. ఆ ఘనకార్యాలు కూడా అట్లీస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్ టుడే. ఈ రోజైనా మనసును మార్చుకో, బాగుపడతావు.